Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో ఓయూ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అవుట్ అయింది. ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసి కంప్లీట్ కవర్ అప్ అయితే చేద్దాము. బిఫోర్ దాట్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి, ఎందుకంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ వీడియోస్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. స్క్రీన్ చూసినట్టయితే మీరు హాల్ టికెట్స్ ఫర్ బీఈ బీటెక్ మనకైతే 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్ అండ్ నాన్ సిబిసిఎస్ అంటే డిస్టెన్స్ వాళ్ళకి, అందరు బ్యాక్లాగ్ ఎగ్జామ్ వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ హాల్ టికెట్స్ ఫర్ ఎంసీఏ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్, ఆల్ సెమిస్టర్స్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్. సో అందరికైతే ఆగస్ట్ సెప్టెంబర్ 2024 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, సో వాళ్ళకైతే హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. మనకైతే స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ యువర్ రెస్పాన్సివ్ కాలేజ్ టు గెట్ ద హాల్ టికెట్స్. సో మీరైతే ఫస్ట్ థింగ్ మీ కాలేజెస్కి అయితే వెళ్ళండి, హాల్ టికెట్స్ అయితే తీసుకోండి. హాల్ టికెట్స్ కలెక్ట్ చేయడానికి ఫీజు కట్టాలా, కంప్లీట్గా ఫీజు కడితేనే మాకు హాల్ టికెట్ ఇస్తారా అని చాలామంది కమెంట్స్ ద్వారా అడుగుతున్నారు. క్లియర్ చేస్తాను వినండి. మీరు ఒకవేళ మనకి ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మీరు కనుక వెళ్తే ఎగ్జామ్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు, నేను కాలేజ్ ఫీజు అంటలేదు, ఎగ్జామ్ ఫీజు అయితే కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోట అయితే రెండు క్లియర్గా ఉండాలి, ఎగ్జామ్ ఫీజ్ ప్లస్ కాలేజ్ ఫీజ్, ఈ రెండు క్లియర్ అయితేనే మీకైతే హాల్ టికెట్ అనేది మీ చేతికి అయితే ఇస్తారు. హోప్ ఇట్ ఈస్ క్లియర్. హాల్ టికెట్స్ అయితే మీ కాలేజ్లోనే ఇస్తారు. ఆన్లైన్లో ఇస్తారా లేదా అని కూడా అడుగుతున్నారు. ఆన్లైన్ అయితే తీసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఓపెన్ కాకుండొచ్చు, కానీ డైరెక్ట్ మీ కాలేజ్కి వెళ్ళి తీసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్, కమెంట్.